అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో జూలై 1 నుంచి పెన్షన్‌లు ఏ విధంగా మనకైతే పంపిణీ కాబోతున్నాయి, ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ అందబోతుందో చెప్పబోతున్నానండి. కొంతమందికైతే రూ. 7,000, అదేవిధంగా కొంతమందికి రూ. 15,000 అయితే మనకి పెన్షన్ రాబోతుందండి జూలై నెలకు సంబంధించి. అది ఎవరెవరికి ఎంతెంత వస్తుందో అనే పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్పబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ డబ్బులు మనకి గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా మనకి వాలంటీర్స్ ద్వారా వస్తుందా, లేదా మనకైతే వేరే మార్గం ద్వారా వస్తుందా అనే క్లారిటీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఎవరెవరికి అర్హులు, అదేవిధంగా ఎవరెవరికి ఇక మీద నుంచి పెన్షన్ రాదు అనే వివరాలు కూడా మొత్తం చెప్పబోతున్నాను. మీకైతే వీడియో మొత్తం సింపుల్గా అర్థమైందని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే మన పెన్షన్ పథకం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన పథకం అని చెప్పుకోవచ్చండి. చూసినట్లయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మనకైతే ఆగకుండా మన రాష్ట్రంలో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా అదేవిధంగా వితంతువులు, వికలాంగులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా రకాల వాళ్ళు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారండి. ఇప్పటి నుంచి కూడా మనకి కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగింది. వాటి గురించి వీడియోలో నేను చెప్పబోతున్నాను, ఖచ్చితంగా వినండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసిందండి. అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అందులో మీరు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్గా అనిపిస్తుందో, ఎవరికైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళందరికి కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అందరికి షేర్ చేశాను. అప్పుడు సింపుల్గా సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకోవడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పని మాత్రం ఖచ్చితంగా అందరూ చేశానండి. అది మన ఛానల్ కూడా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియోకి మీరు చేసే ఒకే సహాయం ఏంటంటే మన ఛానల్ కూడా ఒకే ఒక్క లైక్ చేయడం అండి. మీ నుంచి మీరు చూసే ప్రతి వీడియోకి కూడా లైక్ చేయడమే మన ఛానల్కి మీరు చేసే పెద్ద హెల్ప్ అని చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేస్తారని నేను కోరుకున్నానండి ప్రకారంగా. ఇంకా అదేవిధంగా మన టాపిక్ ఇప్పుడు చూసినట్లయితే జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే జూలై నెల నుంచి మనకి పెన్షన్స్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పెన్షన్లు ఎవరెవరికి వస్తాయి, ఎంతెంత వస్తాయి, పాత వాళ్ళు ఏ విధంగా కొత్తగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చెబుతానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ మన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మనకైతే వైసీపీ ప్రభుత్వం అనేది ప్రతి నెల కూడా మనకి రూ. 3,000 అనేది పెన్షన్ ఇవ్వడం జరిగిందండి. రూ. 3,000 మనకి పెన్షన్ అనేది రావడం జరిగింది కదా. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి, మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ 3,000 కాస్త రూ. 4,000 మేము పెంచుతాము అని చెప్పడం జరిగిందండి. టీడీపీ ప్రభుత్వం వచ్చేసి అనుకున్నట్లుగానే ఈ ప్రభుత్వం కూడా మనకైతే అధికారంలోకి వచ్చింది. వారి ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేశారండి. అందులో మనకి ఇక మీద నుంచి ఆ రూ. 3,000 పెన్షన్ కాకుండా ప్రతి నెల కూడా రూ. 4,000 సంబంధించిన పెన్షన్ అనేది మనకైతే ఎవరైతే ఇక్కడ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి నెల కూడా ఒక రూ. 1,000 వాళ్ళకి అదనంగా ఎక్స్ట్రా వస్తాయని అది చెప్పుకోవచ్చండి ఈ పాయింట్ ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 మనకైతే పెంపు జరిగిందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఈ రూ. 7,000 పెన్షన్ అనేది ఎవరికి వస్తుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎన్నికలు కూడా అనేది వచ్చింది కదా ఏప్రిల్ నెల నుంచి. అందువల్ల ఏప్రిల్, మే, ఈ నెల జూన్ చూసినట్లయితే ఇక్కడ ఈ 3 నెలలుగా మనకి రూ. 3,000 పెన్షన్ మాత్రమే కొంతమందికి బ్యాంకు ఖాతాలో పడడం జరిగిందండి. వాలంటీర్లు ఏమి రాలేదు, వీళ్ళకైతే బ్యాంక్ అకౌంట్లోనే పడడం జరిగింది కదా. అందువల్ల ఏమైందంటే ఇక్కడ ఈ 3 నెలల నుంచి వాళ్ళు తక్కువగా వస్తున్న 3,000 ప్లస్ జూలై నెలలో వచ్చే యాస్టీస్గా వచ్చే 4,000 కదా, మొత్తం కూడినట్లయితే రూ. 7,000 సంబంధించిన అమౌంట్ అవుతుంది మొత్తం చూసినట్లయితే ఇక్కడ. అందువల్ల చూసినట్లయితే ఈ రూ. 7,000 పెన్షన్ అనేది ఇంకా మనకు రావడం జరుగుతుంది జూలై నెలలో. కానీ ఆగస్టు నుంచి యథావిధిగా రూ. 4,000 మాత్రమే వస్తుందండి. ఒకే ఒక నెల, అది జూలై నెల మాత్రమే మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రూ. 7,000 పెన్షన్ అనేది ప్రభుత్వాలు అందజేస్తున్నారండి. దీనికి సంబంధించి ఇప్పటికే మనకైతే వార్త కూడా రావడం జరిగింది. ఇంకా ఆగస్టు నుంచి సాధారణంగానే రూ. 4,000 మాత్రమే వీళ్ళకి పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. క్లారిటీగా వినండి. ఎవరైతే ఇక్కడ వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారికి రావాల్సిన 3,000 కలిపి ఈ 4,000 కలిపి రూ. 7,000 మనకైతే జూలై నెలలో మాత్రమే ఇస్తారండి. ఇంకా ఆగస్టు నుంచి మనకి రొటీన్గానే రూ. 4,000 పెన్షన్ అనేది సాధారణంగా అందడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా వికలాంగులకు గత ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం రూ. 3,000 మాత్రమే మనకు పెన్షన్ ఇచ్చేవాళ్ళండి. ఈ టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత మనకే చంద్రబాబు గారు వచ్చేసి ఆ యొక్క వికలాంగుల పెన్షన్ని 3,000 కాకుండా ఇంకొక 3,000 పెంచి రూ. 6,000 నేను అందిస్తాను అని చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. అందులో చూసినట్లయితే ఇక ప్రతి నెల కూడా 3,000 కాకుండా ఈ యొక్క రూ. 6,000 సంబంధించిన పెన్షన్ అనేది వీళ్ళకైతే వికలాంగులకి రావడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. కానీ ఇప్పుడు
ఏప్రిల్, మే, జూన్ నెల నుంచి అదనంగా ఇచ్చే 3,000 మొత్తం కలుపుకున్నట్లయితే 9,000 రూపాయలు అవుతుంది కదా. దాంతోపాటు ఇంకా ప్రతి నెల సాధారణంగా ఇచ్చే 6,000 మొత్తం కూడితే ఎంత 15,000 రూపాయలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది మనకైతే ఇక మీద నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చండి. జూలై నెలలో మాత్రమే మనకి వీరికి వికలాంగులు ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయల పెన్షన్ అనేది వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత నుంచి మనకైతే ఇంకా ఆగస్టు నుంచి అండి ఇంకా సాధారణంగా 6,000 రూపాయలు మాత్రమే మన పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి. లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ గతంలో చూసినట్లయితే ఇక్కడ 3,000 రూపాయలు ఉండేది, ఇక మీద నుంచి 6,000 రూపాయలు అనేది వికలాంగుల పెన్షన్ అనేది వాళ్ళైతే పొందబోతున్నారు అని అర్థమవుతుందండి ఈ ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే నార్మల్గా పెన్షన్ వచ్చే వాళ్ళకి 1,000 రూపాయలు పెరిగింది, వికలాంగులకు వచ్చేసి ఇంకో 3,000 రూపాయలు పెరగడం జరిగిందండి. ఈ ప్రకారంగా ఈ ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా భారీగా పెరిగాయి అని అనుకోవచ్చండి ఈ ప్రకారంగా. అదేవిధంగా ఇప్పటి వరకు మనకి వాలంటీర్స్ ఇంటికి వచ్చి ఇచ్చారు కదండి మన పెన్షన్ డబ్బులు. ఇక మీద నుంచి ఎలాగ ఉంటుంది ఆ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే చూసినట్లయితే ఇక మీద నుంచి కూడా మనకైతే మ్యాక్సిమం వాలంటీర్లే ఇంటికి వచ్చి మన పెన్షన్లు ఇస్తారండి. లేకపోయినట్లయితే మనకి సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారే మన ఇంటికి వచ్చి మనకైతే ఈ యొక్క పెన్షన్ డబ్బులు మనకి అందజేయడం జరుగుతుందండి. మనం మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకోవడానికి ఎటువంటి ప్లేసులకి అయితే మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చండి. వాలంటీర్లు లేదా సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళ నుంచి మాత్రం మనకి ఇక్కడ పెన్షన్ మన ఇంటికి వచ్చిందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే ఎవరైతే యొక్క పెన్షన్స్కి నిజమైన అర్హతను కలిగి ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇక్కడ అక్రమంగా అంటే ఇక్కడ నిజమైన ప్రూఫ్స్ ఏమీ లేకుండా ఇల్లీగల్గా ఎవరైతే ఇక్కడ పెన్షన్ని ఎప్పటివరకు పొందుతున్నారో వారందరికి కూడా వెరిఫికేషన్ చేసి మనకైతే గవర్నమెంట్ వారు వాళ్ళకి క్యాన్సిల్ చేయబోతున్నారని చెప్పొచ్చండి. వారికైతే ఇక్కడ పెన్షన్ డబ్బులు అనేది ఇక మీద నుంచి మాత్రం ఖచ్చితంగా రాదు. ఎవరికంటే ఇక్కడ నిజమైన ప్రూఫ్స్ లేకుండా దొంగతనంగా ఎవరైతే ఇక్కడ పెన్షన్ పొందుతున్నారో వారికి మాత్రమే నేను చెబుతున్నాను. వారికైతే గవర్నమెంట్ నుంచి మనకైతే ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా వస్తుంది, మీ యొక్క పెన్షన్ అనేది ఇక మీద నుంచి రద్దు చేయడం అనేది అనే మెసేజ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించి మనకి ఇక్కడ బయట సర్వే కూడా జరుగుతుందండి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ప్రూఫ్స్ కానీ లేకపోయినట్లయితే దాన్ని రెడీ చేయండి, ట్రై చేయండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళకి మనకైతే జూలై కానీ ఆగస్ట్ నుంచి కానీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇక్కడ కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే జూలై లేదా ఆగస్ట్ నుంచి వారి యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి. గవర్నమెంట్ వారు మనకి దాని గురించి క్లారిటీ కూడా త్వరలోనే ఇస్తారని చెప్పుకోవచ్చు ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే జూలై నెలలో కొంతమందికి 7,000 రూపాయలు, మరి కొంతమందికి 15,000 రూపాయలు అనేది మనకి పెన్షన్ రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఇది ఒక మంచి శుభవార్త కూడా చెప్పుకోవచ్చు. పెన్షన్లో వచ్చే వాళ్ళకి యథావిధిగా వస్తుంది, కానీ కాస్త ఎక్స్ట్రా డబ్బులు అనేది వస్తే వాళ్ళ యొక్క అవసరాలు ఖచ్చితంగా తీరుతాయని కోరుకుంటానండి ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే ఇక్కడ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ త్వరలో స్టార్ట్ అవుద్ది, పాత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటిన్యూషన్ ఉండిద్దండి. ఎవరైతే ఇక్కడ నిజమైన ప్రూఫ్స్ కలిగి లేరో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ప్రూఫ్స్ని రెడీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్గా లేకపోయినట్లయితే ప్రభుత్వం వారు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం తనిఖీ చేసి మీకు ఇక మీదటి నుంచి వచ్చే పెన్షన్ మొత్తం ఆపివేయడం జరుగుతుందండి. దీని గురించి ఏం కాదు, డైరెక్ట్గా గవర్నమెంట్ వారే ఇవాళ నుంచి సర్వేలు కూడా మొదలుపెట్టారు. ఒకవేళ మీ దగ్గర కానీ వచ్చినట్లుంటే మీ దగ్గర ప్రూఫ్లు మొత్తం ఖచ్చితంగా వాళ్ళు చూపించండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు మొత్తం వస్తాయి.